క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బండి సురేష్, మేరీ ఝాన్సీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి బండి సురేష్, మేరీ ఝాన్సీ, క్రాంతి కుమార్, అనుష, సుమంతిక, వికాస్, బిన్ను, శ్రీప్రియ, అభివాద్, నివేద్, విహాన్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సెయింట్ పీటర్స్ హై స్కూల్ కొంపల్లి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజ్ వరంగల్, సెయింట్ పీటర్స్ హై స్కూల్ బోయనపల్లి, హైదరాబాద్ సంస్థల యాజమాన్యం మరియు తుమ్మా బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాధారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడు ఉండాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాధారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. చుక్క జగదీష్ మాస్టర్, నిర్మలాదేవి, భరత్రాజ్, పావని మరియు పృథ్వీరాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల్ విచారణ, గోపు సుందరి, శ్రీకాంత్ రెడ్డి, ఉషా, శ్రీధర్ రెడ్డి, రజని తలంపు ప్రకారం రిషిత్ రెడ్డి, తపస్య, కియారాలను బంగారు భవిష్యత్తుతో దీవించమని మరియు కుటుంబంలో మరణించిన కీర్తిశేషులు గోపుమర్రెడ్డి, శౌరీలమ్మ, జయప్రతాప్ రెడ్డి, గాది మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియమాత పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు మేరీ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. మేకల సుందరమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, జ్వానేశ్ రెడ్డికి ఆయుర ఆరోగ్యములు, సుజాతకు త్వరలో వివాహం జరగాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. రెడ్డి చిన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నిన్నటి రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకున్న కల్వ శౌరయ్య, చిన్నమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. శక్తిమంతుడా, సర్వోన్నతుడా,
మిగుల ప్రీతి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. గలీలీలారా, మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే అతడు మరలా వచ్చును. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈనాడు కథోలిక శ్రీసభ క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణ మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉన్నాము. ఈ రోజున క్రీస్తు ప్రభు పరలోకములో పట్టాభిషేకాన్ని పొందబోతున్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఒక మానవుడుగా వచ్చి దేవునికి మనిషికి మధ్య ఏర్పడినటువంటి అగాధాన్ని తన యొక్క మరణ పునరుత్థానాల ద్వారా తన యొక్క రక్తాన్ని చిందించి మూడవ నాడు తిరిగి సజీవుడై లేచి మరణము యొక్క ముళ్ళును తెంచి దేవునితో ఒక్కటిగా జతపరిచి దేవునితో సత్సంబంధాన్ని పాలు పంచుకోవటానికి క్రీస్తు ప్రభు ఒక మానవుడి జన్మంగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, మానవులందరూ దేవుని యొక్క మహిమలో పాలు పంచుకోవటానికి భగవానుడు ఒక మనిషి అవతారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన యొక్క దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను ముగించుకొని తిరిగి ఎక్కడి నుండైతే వచ్చి ఉన్నాడు అదే స్థానానికి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోవటానికి ఈ రోజున తన యొక్క స్వయముగా ఆత్మ శరీరములతో దేవుని కుడి ప్రక్కనకు వెళ్ళి ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, మనము కూడా క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నటువంటి నీవు నేను కూడా మనకు దేవుడు చెప్పేది ఏమిటి అంటే, ఈ యొక్క పండుగ రోజున మనము కూడా ఈ లోకం ఇచ్చే సుఖ సంతోషాలలో ఈ లోకంలో కాకుండా మనము జీవించవలసింది పరలోకము వైపు మనం ఎప్పుడు మన యొక్క ప్రయాణమును కొనసాగించాలి. అందుకే పరిశుద్ధ పాపుగారైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు కూడా జూబిలీ సంవత్సరాన్ని ఈ విధముగానే మొదలుపెట్టి ఉన్నారు. నిరీక్షణ యాత్రికులు మనము, పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. అందుకే పునీత్ అగస్టిన్ గారు కూడా అదే అంటారు, ఈ లోకంలో మనము ఒక యాత్రికులకు మాత్రమే. వేరే మాటలో చెప్పాలంటే పునీత పౌలు గారు కూడా అదే అంటారు, మనము పరలోక పౌరులము. కావున ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, మానసిక బలహీనత వలననో మన యొక్క తప్పిద వలననో మనము ఈ లోక ఆశలకు లొంగిపోయి ఈ లోకము అనుసరించి జీవిస్తున్నట్లయితే ఇక మీదట ఆ విధముగా జీవించకుండా అందరము మోక్షం వైపుకు దేవుడు చూపించినటువంటి అదే యొక్క మార్గానికి మనము అదే విధముగా అనుసరించే భాగ్యాన్ని దయచేయమని, దేవునికి విరుద్ధమైనటువంటి మనము తెలుసో తెలియకో దేవునికి విరుద్ధమైన దేవుని యొక్క ప్రేమ నుండి ఈ యొక్క మోక్ష వారసానికి మోక్ష రాజ్యానికి దోహదపడినటువంటి తప్పిదములు ఏమైనా చేసి ఉన్నట్లయితే దేవుని యందు క్షమాపణ అడుక్కొని ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి బలిలో యోగ్యమైన రీతిలో పవిత్రంగా పరిశుద్ధముగా మన యొక్క పాపములను దేవుడు క్షమించి మనను
ఆయన యొక్క మార్గంలో చేర్చాలని, ఈ విధముగా ఆ యొక్క మహిమలో పాల్పంచుకోవటానికి ఆ యొక్క కృపను అనుగ్రహమును దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. ఆశపడి వేడుచున్నా పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా నిన్ను చేరాలని నీతో ఉండాలని నీలా మారాలని ఆశపడి వేడుచున్నా నీ ఆశపడి వేడుచున్నా పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మరణ నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
మహిమలు పావనాత్మతో నీవు మాత్రమే పావనుండవు, నీవు మాత్రమే ప్రభువు మాకు, నీవు మాత్రమే సర్వోన్నతుడవు. తండ్రి మహిమలు పావనాత్మతో నీవు మాత్రమే పావనుండవు, నీవు మాత్రమే ప్రభువు మాకు, నీవు మాత్రమే సర్వోన్నతుడవు, నీవు మాత్రమే సర్వోన్నతుడవు. అమరలోకమునందు ప్రభునకు అతిశయముగా మహిమ కలుగుతా, అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి ఎదుగా. అమరలోకమునందు ప్రభునకు అతిశయముగా మహిమ కలుగుతా, అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి ఎదుగా. సర్వవేళల శాంతి ఎదుగా. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మీ జనదైక కుమారుడును మా రక్షకుడైన క్రీస్తు ఈ దినము మోక్షారోహణము చేసినని దృఢముగా విశ్వసించుచున్నాము. మేము కూడా ఆ స్వర్గ మహిమ ఆవరణములో ఈ పాటికి ప్రవేశించినట్లు సంతసింపజేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు ప్రభు మోక్షారోహణ మహోత్సవము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము పవిత్ర వచనము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము పవిత్ర వచనము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ థియోఫిలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు చేసిన పనులను బోధించిన విషయములను అన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమున రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువు పరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బాప్తీసమిచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానమును పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను భూది గదంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా
ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టును. 2వ పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువుకు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడగును అగు తండ్రిని అర్థించుదును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమొనర్చెను. ఆయన వెలుగును చూచునట్లుగా మీ మనసులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తువు మృత్యు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులకును ప్రభువులకును అధికారులకును శక్తులకును నాదులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహ పరలోకములలో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద ఉంచెను. సమస్తములపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్త అధ్యాయం 24 పవిత్ర వచనములు 46 నుండి 53వ వచనం వరకు. క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతి జనులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపబడేననియు రాయబడి ఉన్నది. విని అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తి పొందినంత వరకు నగరముననే ఉండుడు. పిమ్మట ఆయన వారిని బెతానియా వరకు తీసుకొని పోయి చేతులెత్తి ఆశీర్వదించెను. ఆయన వారిని ఆశీర్వదించుచుండగా పరలోకమునకు కొనిపోబడెను. వారు ఆయనను ఆరాధించి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగిపోయిరి. అక్కడ వారు సర్వదా దేవాలయమున దేవుణ్ణి స్తుతించుచుండిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, మునుముందుగా మీ అందరికీ క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కథోలికలందరూ చాలా సంతోషించాలి. ఎందుకంటే మన క్రీస్తు ప్రభు పట్టాభిషేకాన్ని పొందబోతున్నారు. ఎక్కడి నుండి ఆయన వచ్చి ఉన్నాడో తిరిగి అక్కడికే వెళుతున్నారు. ఈ యొక్క పండుగ మోక్షారోహణ పండుగ కొనియాడటానికి ముఖ్యముగా 3 ఘట్టాలు ఉన్నాయి. ఈ యొక్క 3 ఘట్టాల్లో మొట్టమొదటి ఘట్టం ఏమిటంటే క్రీస్తు ప్రభు మానవుడుగా జన్మించుట. మామూలుగా వేరే మతాలలో మనుషులే దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మన క్రైస్తవ అంతస్తు ఏమిటంటే దేవుడే స్వయముగా మానవుల కోసం దిగివచ్చి ఉన్నాడు. అది ఆదికాండము నుండి దర్శన గ్రంథం వరకు ఇదే చూస్తూ ఉంటాము. కానీ మనిషి మాత్రము ప్రత్యేకత ఏమిటంటే దేవుడు ఎంత దగ్గరికి రావాలనుకుంటే మానవుడు అంత దూరముగా వెళ్ళిపోతున్నాడు. అది ఆదికాండం మొదలుకొని మరీ ముఖ్యంగా పాత నిబంధనలు ఇదే చూస్తూ ఉంటాము. అందుకే దేవుడు ప్రవక్తలను న్యాయాధిపతులను ప్రతి ఒక్కరిని పంపిస్తూనే ఉన్నారు, నాయకులని. అయినా కానీ వాళ్ళ యొక్క మాటలను పెడచెవిన పెట్టి మనిషి మాత్రము ఆయన అనుసరించి జీవిస్తూ ఉన్నాడు.
ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంకోటి, మోక్షారోహణం అంటే అది ఒక స్థలం కాదు, అది ఒక స్థితి మాత్రమే. దేవుడు ఎక్కడున్నాడో అదే మోక్షరాజ్యం. రోమీయులకు రాసినటువంటి లేఖలో చెప్తున్నా, దైవరాజ్యం అనగా దేవుడు ఎక్కడ ఉన్నాడో అదే, తినుట త్రాగుట కాదు. దేవుని యొక్క సాన్నిధ్యము ఎక్కడ ఉన్నదో అదే దైవరాజ్యము, లేకపోతే మోక్షరాజ్యం. దేవుని యొక్క ప్రేమ ఎక్కడ ఉన్నదో, దేవుని యొక్క కరుణ ఎక్కడ ఉన్నదో, దేవుని యొక్క దయను ఎక్కడ ఉన్నదో అదే దేవుని రాజ్యం. ఇది ఒక స్థలము కాదు, ఇది ఒక నువ్వు అనుభవించే ఆ జీవిత విధానం. మీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉన్నాయా? దేవుని యొక్క ప్రేమను ఒకళ్ళొకళ్ళు చూపించుకొని జీవిస్తున్నారా? క్షమించుకొని జీవిస్తున్నారా? త్యాగం చేసుకొని జీవిస్తున్నారా? అక్కడైతే మీ ఇల్లు ఒక స్వర్గరాజ్యం. స్వార్థంతో జీవిస్తున్నారా? అసూయతో జీవిస్తున్నారా? కుళ్ళు కుతంత్రాలతో జీవిస్తున్నారా? నేను ఎదగాలి, మరొకళ్ళు కిందకి దిగిపోవాలి, కిందికి నొక్కాలి, లేకపోతే కిందికి దింపాలని, నేను ఎదిగితే చాలు మిగతా వాళ్ళందరూ అని చూస్తున్నారా? ఈ లోకం మనకంతే చెప్పేది. అందరూ నేను ఒక్కడనే ఫస్ట్ ర్యాంక్ ఉండాలి, అందరి ముందు, లేకపోతే ఫెక్స్లలో నేనే ఉండాలి, నేనే అందరికంటే గొప్పవాడిని, మిగతా వాళ్ళు నాకంటే తక్కువ వాళ్ళు. ఈ లోకం చెప్పేది అదే మనకి. నేనే గొప్పవాడిని, మిగతా వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. భేదాలు కనిపిస్తాయి. అదే కదా ఈ లోకం ఇచ్చేది, అదే. ఎక్కడికైనా ఒకటి వచ్చిందంటే, ఇదిగో నేనే అందరికంటే, అందరిలో కంటే నేనే, ఈ క్లాసులో అయినా కానీ ఎక్కడైనా కానీ అదే మనకు చూపించేది పోటీ తత్వము. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభు చూపించేది ఈ లోకంలో పోటీ తత్వాన్ని కాదు. అందరూ సమానులే, అందరూ పరలోక రాజ్యపు పౌరులు కావాలి. అందుకే ఈరోజు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందరిని అదే, అందరూ పరలోకానికి వారసులు కావాలి అని. అందుకే అప్పుడే ఈ యొక్క మోక్షారోహణ పండుగ అనేది అర్థవంతముగా మనము జరుపుకోగలము. లేకపోతే ఈ సంవత్సరం మోక్షారోహణం వచ్చింది, మళ్ళీ అదే విధంగా వచ్చే సంవత్సరం కూడా వచ్చింది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి పండుగలు, వెళుతూనే మళ్ళీ వస్తూనే ఉంటాయి. అది మన పండుగ కావాలి అంటే, మనముగా ఘనముగా మహోత్సవముగా కొనియాడాలంటే మన జీవితంలో కూడా కొద్దిగైనా ఎదగాలి, దేవుని యొక్క రాజ్యానికి దగ్గర కావాలి. నీ కోసం నా కోసం పరలోక రాజ్య ద్వారాలు తెరవబడ్డాయి. అది నీ వంతు నా వంతు ఆ పరలోక రాజ్యములో చేరాలి అంటే, ప్రవేశించాలి అంటే. అదే కదా ఈ సంవత్సరం జూబిలీ సంవత్సరం అనేది కదా, మనమందరము నిరీక్షణ యాత్రికులము. అంటే ఈ లోకం శాశ్వతమైంది కాదు అనేది చెప్పేది. క్రీస్తు వైపు, ఆ సిలువ వైపు చూస్తూ పయనించాలి. ఆ పడవలో మనమందరం ఉన్నాం. ఈ లోకమనే పడవలో మనకొక గమ్యం ఉన్నది. అదిగో క్రీస్తు ప్రభు చెంతకు చేరటం, అదే మోక్షారోహం.
ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకే అందుకే యూదులను నమ్మలేదు పరలోకానికి. వాళ్ళు నమ్మింది ఆ యూదుల నమ్మకం ఏంటి? ఈ లోకంలో ఈ విశ్వాల వల్ల, లేకపోతే ఈ లోకంలో ఈ విశ్వంలో 3 లోకాలే ఉన్నాయి. ఒకటేమిటంటే ఆకాశం పైన స్వర్గలోకం, భూమి పైన నరలోకం, ఇంకా అట్టడుగున పాతాళలోకం. అది నమ్మింది. క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, మనమందరము పరలోక చేరాలని. ఆ యొక్క కృప కోసం ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించినాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్యుల అధికారాలకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కొద్దిసేపు మౌనముగా తలలు వంచి చేతులు జోడించి మన యొక్క సొంత విన్నపాలను, కోరికలను ఆ దివ్య బాలయేసు ముందు ఉంచుదాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమర్పించేదా ప్రభు నీ దివ్య బలిలో, నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో.
స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. సహోదరి సోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణ గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతో మీకు అర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములను స్వర్గ ఆనందమునకు చేర్చినట్లును మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు, పాప మరణముల విజయిత, దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వ మానవాళికి ప్రభు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును అతని శరీర భాగములైన మనమును చేరగలమను గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకేగేను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినైంది మీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను, దూతల దళములను మీ మహత్యమును నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పరమండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడుగాక. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధనము యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సమకమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలెవారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకించుకునుము. మా లియో 14వ జగద్గురువును, మా పూల అంతోనే గరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులను, మన కుటుంబంలో మరణించినటువంటి సకల ఆత్మల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చడి చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. దేవుని కన్నతల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్తకు పునీత జోసెఫ్ గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని గారితోనూ, పునీత అగస్టిన్ గారితోనూ, ఆయనని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతోను క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపమును విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు బలహీనతలు లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఒకరినొకరము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమ యొక్క పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
థోమియాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడని నీల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి చేస్వా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్మ ఎడబాయినట్లా చేయకండి. దృష్టి చేతిలో దొరక్కున్నట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మ స్తుతింతునుగాక. దివ్యవాణి టీవీ ఛానల్ టెలికాస్ట్ దాతలు, మన ప్యారిషనర్స్, మన విచారణ క్రైస్తవులు మరియు అద్భుత బాలి యేసు యొక్క భక్తులు, వీరికి మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇదిగో నేను లోకాంతం వరకు సర్వదా మీతో ఉందును. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీ కుమారుడు క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావం కూడా మహిమాన్విత అయినదని గ్రహించి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా మీ శ్రీసభ శిరస్సు అయిన క్రీస్తు అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శిరస్సుల వంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి. ఈ రోజున సర్వశక్తి గల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయు నిమిత్తము ద్వారము తెరిచి మీకొక త్రోవను సిద్ధపరచును. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభువైన తాను చేసిన వాగ్దాన ప్రకారము అతడు లోకాంతం వరకు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆత్మాభిషేకము నిశ్చితివే, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివే. ఆత్మాభిషేకము నిశ్చితివే, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే.